సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. చాలా రోజుల నుంచి 31 మార్చ్ తర్వాత 2021లో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ముఖ్యంగా చూసుకుంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే డెడ్లైన్ ఏంటి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఎందుకంటే ఇండియా ఒక యంగ్ దేశం కాబట్టి ఈ యంగ్ కంట్రీలో యంగ్స్టర్స్కి స్పెషలీ కొత్త జాబుల్లో చేరుతున్నారు, కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా గైడెన్స్, ఒక డీపర్ సెన్స్లో గైడెన్స్ అవసరం ఉంటుంది. సో వీటి గురించి ఒక చిన్న ప్రయత్నం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. సో ఇది ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఫస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు. సో దీని గురించి ముఖ్యంగా మన దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు, వెంకటరమణ, చార్టర్డ్ అకౌంటెంట్. సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్కమ్ ట్యాక్స్లో ఈ ఓల్డ్ రిజిమ్ అంటే ఏంటి, న్యూ రిజిమ్ అంటే ఏంటి? సార్, ఈ రిజిమ్ అనేది ఈ సంవత్సరంలోనే ఫస్ట్ టైం పెట్టారు. 2 రకాల ట్యాక్స్ రేట్స్ స్లాబ్స్, అంటే 2 దారుల లెక్కన మనము ఏది ఆప్ చేసుకుంటే ఆ దారిలో నెక్స్ట్ 3 ఇయర్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందు ఒకే రేట్స్ ఉన్నాయి, ఇండివిజువల్స్ మొత్తానికి ఒకటే రేటు, ఒకటే రకమైన స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 రకాలు చేశారు. ఎవరైనా సరే తనకి ఇష్టం వచ్చింది, తనకు బెనిఫిషియల్గా ఉండేది ఆప్ చేసుకోవచ్చు. ఈ న్యూ రిజిమ్ ఎవరికి బెనిఫిషియల్ అంటే వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్, ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12 to 20 lakhs ఈ మధ్య ఉండేవాళ్ళు న్యూ రిజిమ్ ఆప్ చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కొందరికి కేసులు చూస్తున్నాము. ఓల్డ్ రిజిమ్లో 50,000 ట్యాక్స్ వచ్చేది, న్యూ రిజిమ్ తీసుకుంటే 0 ట్యాక్స్ వస్తుంది. అదే తక్కువ ఇన్కమ్ ఉంటుంది కదా, 10 lakhs 8 lakhs ఇలా ఉండేవాళ్ళు న్యూ రిజిమ్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ ఫైలింగ్ చేసే ముందు న్యూ రిజిమ్లో ఎంత ట్యాక్స్ వస్తుంది, ఓల్డ్ రిజిమ్లో ఎంత ట్యాక్స్ వస్తుంది క్యాల్కులేట్ చేసుకొని ఏది బెటరో అది ఆప్ చేసుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఆప్ చేశారంటే నెక్స్ట్ 3 years అదే రిజిమ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. న్యూ రిజిమ్ ఆప్ చేసినాము, అది నెక్స్ట్ 2 years కూడా అదే ఆప్ చేయాల్సి ఉంటుంది. నేను పాతది తీసుకుంటానంటే కుదరదు. పాతదంతా ఏంటంటే ముందున్న ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి చూడండి, అప్ టు 5 lakhs నో ట్యాక్స్, 5 to 10 lakhs 20%, 10 above 30%. ఈ రేట్స్ ఇప్పుడు కూడా ఉంది, అది ఓల్డ్ రిజిమ్ అంటాం. న్యూ రిజిమ్లో సపరేట్గా ఉన్నాయి ట్యాక్స్ స్లాబ్ రేట్స్. వాట్ ఈస్ డ్యూ డేట్స్? ఇన్కమ్ ట్యాక్స్లో అసలు డ్యూ డేట్స్ అంటే ఏంటి? దీనివల్ల ఒక ఇండివిజువల్కి ఏదైనా ప్రాముఖ్యత ఉంటుందా? అంటే దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లాంటి ఏదైనా ఉంటుందా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు 31 మార్చ్ డ్యూ డేట్ అని. సో ఇది ఎంతవరకు నిజం? చాలామంది 31 మార్చ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ డ్యూ డేట్స్, ఆడిటర్స్ అందరూ బిజీగా ఉంటారు అని అజంప్షన్లో ఉన్నారండి. మమ్మల్ని కూడా అడుగుతుంటారు 31 మార్చ్ వచ్చింది, మీరు చాలా బిజీగా ఉంటారని. దిస్ ఈజ్ ఫాల్స్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ మంత్ ఎలా షెడ్యూల్స్ ఉంటాయో కొన్ని ఫైలింగ్స్ 31 మార్చ్ కూడా అంతే, నో డిఫరెన్స్. ఎప్పుడు యాక్చువల్గా ఫైలింగ్ డేట్స్ జూలై, సెప్టెంబర్ ఇలాంటి కొన్ని డ్యూ డేట్స్ పెట్టారు గవర్నమెంట్స్. ముందు ఫైనాన్షియల్ ఇయర్ది, తర్వాత వచ్చే జూలైకి కానీ లేదా సెప్టెంబర్కి కానీ డేట్స్ ఉంటాయి. ఆ డేట్లలో ఫైల్ చేసుకోవాలి కానీ మనం 31 మార్చ్కి ఏవి ఫైల్ చేసుకోం. కాకపోతే కొన్ని అడ్వాన్స్ ట్యాక్సులు ఇలాంటి కొన్ని వర్క్స్ ఉంటాయి. అంతేగాని 31 మార్చ్ ఈజ్ నాట్ డ్యూ డేట్. ఆ టైమ్స్లో ఆ 31 మార్చ్కి స్పెషల్గా ఫైల్ చేసేదంటూ ఏమి ఉండదు. అన్లెస్ కొన్నిసార్లు ఏం చేశారంటే ఈ కరోనా టైంలో ఆ డ్యూ డేట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ 31 మార్చ్ వరకు వస్తే అది డిఫరెంట్. నార్మల్గా వచ్చేసి 31 మార్చ్ డ్యూ డేట్ కాదు, స్పెషల్గా ఫైలింగ్ చేసేదంటూ ఏముండదు. రెగ్యులర్గా మంత్లీ ఫైల్ చేసుకునేటివే 31 మార్చ్కి కూడా ఉంటాయి. ఇంకా ఈ వచ్చే సంవత్సరానికి డ్యూ డేట్స్ మామూలుగా శాలరీసు, ఇండివిజువల్ బిజినెస్ పీపుల్ వీళ్ళకు జూలై 31 ఈజ్ ద డ్యూ డేట్. దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఆల్ ఇండివిజువల్స్ హ్యాస్ టు ఫైల్ బై September 30th. ఇంకా ట్యాక్స్ ఆడిట్స్ అని కొందరు బిగ్ బిజినెసెస్ ట్యాక్స్ ఆడిట్స్ అని ఒక కంప్లైన్సెస్ ఉంటుంది, వాళ్ళకు మాత్రం అక్టోబర్ చేశారు. సో ఇది 31 మార్చి ఫైలింగ్ అనేది ఫాల్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక కొత్త వెబ్సైట్ లాంచ్ చేసిందండి రీసెంట్గా. దానివల్ల ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు
కొత్తగా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబిలిటీ అండ్ రిటర్న్ ఫైలింగ్ చేసుకునేది ఫ్రెండ్లీగా ఉండడం కోసము, మొబైల్ యాప్ ద్వారా కూడా ఫైల్ చేసుకునేదానికి అనుకూలంగా ఉండడం కోసము కొత్త చేంజెస్ తెచ్చిందండి. ఇది ఫారెన్లో ముందు నుంచి ఉంది. ఫారెన్లో చాలా వరకు వాళ్ళ ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్స్ చిన్న వాళ్ళందరూ వాళ్ళే ఫైల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఆ విధంగా ఇది డెవలప్మెంట్లో ఒక భాగంగా కొత్త వెబ్సైట్ లాంచ్ చేశారు. దానివల్ల ఈ మధ్య అది కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తాయి. ఇప్పటికీ కొన్ని ఫామ్స్ మనకు అవైలబిలిటీ లేవు. కాబట్టి ఇది స్లోగా డెవలప్ అవుతూ ఉంది. మొదట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ ఒక ఫ్రెండ్లీగా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకునే ఫెసిలిటీ ఏర్పడుతుంది. మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అట్లా సింప్లిఫికేషన్ చేయడం కోసం ఇలా జరుగుతుంది. కానీ కొందరు తెలియని వాళ్ళు దాన్ని అనేక విధాలుగా విమర్శించడము ఇట్లా చేస్తున్నారు. అదన్నీ తప్పండి. ఈ రిటర్న్ ఫైలింగ్ యూజర్ ఫ్రెండ్లీ సింప్లిఫై చేసేదానికోసమే ఈ న్యూ వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేసుకోవాలి? ఇండివిజువల్స్, ప్రతి శాలరీ ఉన్న వాళ్ళు పే చేయాలా, ప్రతి బిజినెస్ ఉన్న వాళ్ళు పే చేయాలా, లేదంటే దీనికి ఏదైనా రూల్స్ సపరేట్గా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేసుకోవాలి, మేము ఫైల్ చేసుకోవాలా లేదా? మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా, ఫైల్ చేసే అవసరం లేకపోయినా కూడా మాకు ఫైల్ చేయండి అంటారు. కొందరు ఏంటంటే వాళ్ళు రియల్గా ఫైల్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఫైల్ చేయరు. అరే మీకు అవసరం ఉంది, మీరు కంపల్సరీగా ఫైల్ చేయాలి, మీకు నోటీస్ వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతారు, మీకు నోటీస్ వస్తే పెనల్టీస్ అన్నీ ఎక్కువ పడతాయి అని చెప్తే వాళ్ళకు ఫేవరబుల్గా చెప్పలేదని వాళ్ళు ఫీల్ అవుతారు. కొందరు మీకు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ట్యాక్సిబిలిటీ ఇన్కమ్ లేదు, మీది నాట్ ట్యాక్సిబుల్, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ అని చెప్తే కూడా మాకు ఫైల్ చేయండి అని చెప్పి అడిగే సందర్భాలు ఉంటాయన్నమాట. నార్మల్గా ఏంటంటే 5 lakhs వరకు ప్రతి ఒక్కరికి ట్యాక్స్ అనేది పడదు. 5 lakhs అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకు ట్యాక్స్ పడదు. మేము డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని మేము చెప్తాం. కొందరు ట్యాక్స్ ఫైలింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటుంది, సపోజ్ కొన్ని క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా రిటర్న్ ఫైల్ చేయకపోయినా క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి. లేకపోతే వాళ్ళు కంపల్సరీ 100% నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు మనం ఫైల్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఎవరైతే 5 lakhs నార్మలీ ఎవరైతే ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉందో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైతే 5 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి. 5 lakhs కంటే తక్కువ ఉండి ఎప్పుడైనా క్యాపిటల్ గెయిన్స్ ఇంకేదైనా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఏదైనా వస్తే అప్పుడు కూడా వాళ్ళు ఫైల్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది, లాటరీ వచ్చింది, ఇంకేదైనా విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, ఇంకేదైనా ఇలాంటి ఇన్కమ్స్ వస్తే వాళ్ళు కంపల్సరీ ఫైల్ చేయాలి. సో ఇలాంటి సందర్భాల్లోనే ఫైల్ చేయాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ మాత్రమే ఉంటే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ముఖ్యంగా భారతదేశంలో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. సో దీనివల్ల ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎటువంటి ప్రయోజనాలు, ఏదైనా రిలాక్సేషన్స్ కానీ ఏమైనా ప్రకటించారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కొన్ని ఫెసిలిటీస్, కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. నార్మలీ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినా కూడా శాలరీ కింద ట్రీట్ చేసి ట్యాక్సిబుల్ అవుతుంది. ఎనీ ఇన్సెంటివ్స్, ఎనీ పేమెంట్, ఎక్స్గ్రేషియా ఇలాంటి ఏదైనా సరే ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీకి ఏ అమౌంట్ ఏ రూపంలో వచ్చినా కూడా అది శాలరీ కింద ట్రీట్ చేసి ట్యాక్సిబుల్ ఉంటుంది. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరైనా కోవిడ్ అట్రాక్ట్ అయితే, కోవిడ్ ఏదైనా వస్తే వాళ్ళకు చాలా వరకు ఎంప్లాయరే ఈ ఖర్చులు భరిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎంతైతే ఎంప్లాయర్ భరించాడో ఆ కోవిడ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఆల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఎగ్జెంప్ట్, నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఇంకా ఎంప్లాయర్ కేసులో అతనికి ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా, సపోజ్ 10 లక్షలు పెట్టాడు ఎంప్లాయీకి, అది ఎక్స్పెన్సెస్గా అలౌడ్ ఉంది, అది ఎక్స్పెన్సెస్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీకి అది ట్యాక్సిబుల్ కాదు. ఇంకా
అదే సిచ్యువేషన్లో ఎవరి దగ్గరైనా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ ట్రీట్మెంట్కి ఈ లోన్ కాకుండా ఇంకే విధంగా ఇచ్చినా కూడా అది కూడా మామూలుగా ఎప్పుడైనా సరే మామూలుగా ఎవరి దగ్గర నుంచి అయినా ఫ్రీగా డబ్బులు వస్తే కూడా అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కిందనే ఉంటుంది, అదర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసుకోవాలి. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మెడికల్కి సంబంధించి వాళ్ళు అలాంటి అమౌంట్ తీసుకుంటే అది కూడా ఇన్కమ్గా ట్రీట్ చేయరు. మామూలుగా సీనియర్ సిటిజన్స్కి ఒక స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. అయితే అవే కాకుండా అవేంటో ఆ డీటెయిల్గా మీరు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. బట్ అదే కాకుండా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇంకా ఏదైనా కొత్త ఒక స్పెషల్ ప్రొవిజన్స్ ఏదైనా ప్రొవైడ్ చేశారా సీనియర్ సిటిజన్స్ కోసం? మంచి ప్రశ్న అడిగారండి. కొందరు లేడీస్కి ఏదైనా స్పెషల్ బెనిఫిట్గా ఏదైనా స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కానీ బెనిఫిట్స్ ఏదైనా ఉన్నాయా, సీనియర్ సిటిజన్స్కి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు. ముందు లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ సపరేట్ ట్యాక్స్ రేట్స్ స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసేశారు. కామన్ ఒకటే రేటు, ఒకటే స్లాబ్స్, ఆల్ పర్సన్స్కి ఒకటే స్లాబ్స్, సీనియర్ సిటిజన్ కానీ ఉమెన్ కానీ ఎవరికైనా సరే ఒకటే స్లాబ్ రేట్స్. కాకపోతే సీనియర్ సిటిజన్కి వేరే విధంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సపోజ్ అతనికి బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, ఒక 80 TTB అనే సెక్షన్ కింద 50,000 వరకు ఇన్కమ్ ఎగ్జంప్షన్ ఉంది. ఇంకా అట్ ద సేమ్ టైం 80D కింద సీనియర్ సిటిజన్కి అప్పుడప్పుడు హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడిషనల్గా ఒక 50,000 ఖర్చు పెట్టినా కూడా అది డిడక్షన్ ఉంది. ఇట్లా ఈ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్లో మాత్రం అందరూ కామన్గా ఒకటే స్లాబ్ రేట్స్ ఉన్నాయి. జిఎస్టీ వల్ల ఒక ఇండివిజువల్కి అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఇప్పుడు మనం ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా మీరు జిఎస్టీ గురించి ఒక మంచి ప్రశ్న అడిగారు. ఈ సొసైటీలో చాలామంది అపోహలతో చాలా గవర్నమెంట్ని ఈ జిఎస్టీ తీసుకొచ్చింది చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పే ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఇలాంటి జిఎస్టీ ట్యాక్సేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు అసలు ఉండదండి. ఇంకేంటంటే ఇవి ఫారెన్లో ఎప్పటి నుంచో డెవలప్డ్ కంట్రీస్ ఈ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్కి బాగా ఆధారపడింది. అలాంటి ఇది మంచి డెవలప్మెంట్ కోసమే కానీ మరో ఉద్దేశం కాదు. ఇలా చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, డెవలప్డ్ కంట్రీస్తో మనం పోటీ పడగలుగుతాం. ఈ న్యూ జిఎస్టీ వల్ల ఫ్రాడ్స్ చేసేదానికి అస్సలు అవకాశం ఉండదండి. ముందు టర్న్ ఓవర్స్ హైక్ చేసి చూపించుకోవడం, జిఎస్టీ ఎవేషన్ చేయడము, ఇలాంటివన్నీ ముందు జరిగేటివి. రాంగ్ ఇన్పుట్స్ తీసుకోవడం. ఇప్పుడు అలాంటి ఎటువంటి స్కోప్ ఉండదు. ఒకవేళ అలాంటి ట్రై చేసినా కూడా ఈజీగా దొరికిపోతారు. అండ్ శిక్షలు కఠినంగా ఉంటాయి. నాన్ బెయిలబుల్ రాంగ్ తీసుకొని ఇన్పుట్స్ ఫ్రాడ్ చేసి ఎవేషన్ చేశారనుకోండి, నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈజీగా దొరికిపోతారు వాళ్ళు. అలాంటి సిస్టమ్స్ ఇప్పుడు వచ్చాయండి. ఒక చిన్న ప్రొవిజనల్ బ్యాలెన్స్ షీట్ కూడా టర్న్ ఓవర్ని ఇంక్రీజ్ చేసి ఇవ్వాలంటే ఆలోచించాలి. ప్రొవిజనల్ ఆడిట్ చేయం కదా, ఊరికే జస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఇస్తాము. అలాంటి సైన్ పెట్టాలన్నా కూడా ఏ ఆడిటరు ముందుకు రావడం లేదు. సో అంత మార్పు వచ్చింది. జిఎస్టీ వల్ల చాలా అడ్వాంటేజ్. మన కంట్రీ డెవలప్మెంట్కి ఇది చాలా దోహదపడుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. చాలామంది అడుగుతారు, వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ మాత్రం లేదు కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అసలు ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా చేసుకోవాలి? అది ముందు డిస్కషన్లో కూడా ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. వాళ్ళు రెగ్యులర్గా రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అన్యూజువల్ ఐటమ్స్, ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఏదో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఎప్పుడో క్యాపిటల్ గెయిన్స్ అని ఇంకొకటి అని ఏదైనా వస్తే అది కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలండి. లేకపోతే ఇప్పుడు ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తుంది. వాళ్ళు కంపల్సరీగా నోటీస్ వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికైనా వస్తే వాళ్ళు వెంటనే ఆడిటర్ని కన్సల్ట్ కావాలి. వాళ్ళ అడ్వైజ్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. లేదంటే నోటీస్ వచ్చిన తర్వాత మేము ఫైల్ చేస్తాము అంటే పెనల్టీసు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కంపల్సరీ పెనల్టీ కట్టాల్సి వస్తుంది.
ట్యాక్స్ 100% పెనల్టీ, సమ్ కేసెస్ 200% పెనల్టీ కూడా ఉంది. సో కంపల్సరిగా ప్యాసివ్ ఇన్కమ్, ఎనీ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఏదైనా వస్తే వాళ్ళు కంపల్సరిగా ఆడిటర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకోవాలండి. ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీలో ఎడ్యుకేషన్, పిల్లల భవిష్యత్తు గురించి చాలా ముఖ్యమండి. సో దీనికి ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైనా ప్రత్యేకమైన డిబేట్స్గా ఎటువంటి అయినా డిస్కౌంట్స్ కానివ్వండి, ఆర్ ఎటువంటి అయినా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఏదైనా ఉంటాయా ఎడ్యుకేషనల్ ఫీజు కట్టడానికి, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటే ఒకవేళ? ఇప్పుడు కామన్గా ఇండియన్ ఎడ్యుకేషన్కి కానీ లేదా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కానీ లోన్ తీసుకోవడం, ఇండియాలో కూడా కొన్ని రకాల కోర్సులు 10 లక్షలు 20 లక్షలకి వాటికి లోన్ తీసుకోవడం కామన్ అయిందండి. ముఖ్యంగా ఇది పేరెంట్స్కి వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంతైతే ఇంట్రెస్ట్ కడతారో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ 80E అనే సెక్షన్ కింద డిడక్షన్స్ ఉంది. సో ఎంతైతే ఇంట్రెస్ట్ కడతారో అది ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అట్లా 8 years వరకు వాళ్ళు బెనిఫిట్ చేసుకోవచ్చు. నార్మల్లీ అంతకు మించి ఎడ్యుకేషన్ ఉండదు. అంతలోపల అతను స్టూడెంట్ కూడా అర్నింగ్లకి వస్తారు కాబట్టి లోన్ కూడా ఆల్మోస్ట్ 5 to 8 years పీరియడే ఉంటుంది కాబట్టి సో ఆ విధమైన బెనిఫిట్ ఉందండి. 80E కింద ఎంతైతే ఇంట్రెస్ట్ కడతారో అది డిడక్షన్స్ ఉంది. సో ఈ September 31 ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి లాస్ట్ డేట్ అంటారా? దీని తర్వాత ఏదైనా ఎక్స్టెన్షన్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఆల్ బిజినెస్ పీపుల్, శాలరీ హోల్డర్స్ వాళ్ళు ఈ September 30th కల్లా రిటర్న్ ఫైల్ చేసుకోవాలండి, ఎక్సెప్ట్ ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయ్యే పర్సన్స్. సో ఈ సెప్టెంబర్ ఇదేమైనా ఎక్స్టెండ్ చేస్తే చెప్పలేం, కానీ ప్రస్తుతానికి September 30th ఇది లాస్ట్ డేటు. మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు కూడా, ఎందుకంటే టైం ఎక్స్టెండ్ చేయరు. జూలై నుంచి సెప్టెంబర్ చేశారు. ఇంకా పరిస్థితులు కోవిడ్ సిచ్యువేషన్స్ నార్మల్గానే ఉన్నాయి, ఎక్స్టెండ్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ముఖ్యంగా అండి, ఇది ముఖ్యంగా ఎందుకు అడగాల్సి వస్తుందంటే గత సంవత్సరం 2020 మార్చి నెల నుంచి చూసుకుంటే షేర్ మార్కెట్స్ బాగా పడ్డాయి. అక్కడి నుంచి అసలు ఎవరు ఊహించని విధంగా ఒక లైఫ్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ ఒక సంవత్సరంలోనే మోర్ దెన్ 100%గా నిఫ్టీ ఇండెక్సే పెరిగింది సార్. సో చాలామంది లాసెస్ చేసుకునొచ్చు, లేదంటే చాలామంది ప్రాఫిట్స్ కూడా చేసుకొని ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్కి ఆర్ షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఇది 2 రకాలు ఉంటాయి సార్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షేర్స్లో 1 year కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి హోల్డింగ్లో ఉంటే 1 year కంటే ఎక్కువ అయితే అది లాంగ్ టర్మ్, 1 year కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ అవుతుంది. షార్ట్ టర్మ్ ట్యాక్స్ ఇంప్లికేషన్ నార్మల్ రేట్సే. ఇప్పుడు వాళ్ళకున్న ట్యాక్స్ రేట్స్, స్లాబ్ రేట్స్ 10, 20, 30% స్లాబ్ రేట్స్లోనే నార్మల్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు. లాంగ్ టర్మ్ 1 year కంటే ఎక్కువ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత సేల్ చేసిన షేర్స్ ఉంటాయి కదా, అవి లాంగ్ టర్మ్ కిందకి వస్తాయి. వాటికి 20% ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్ ఇప్పుడు పరిస్థితి మీకు ఆల్ టైమ్ హైలో రన్ అవుతుంది. అది ఎంతవరకు వెళ్తుందో ఇంకా వెళ్ళే అవకాశాలు కూడా ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే నా ఇన్కమ్ 5 లక్షల పైన ఉంది, కానీ నాకు స్టాక్ మార్కెట్లో బాగా లాసెస్ అయ్యాయి, నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి? దానికి మీరేమంటారు? అంటే ఇది షేర్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ లాసే అనుకోండి. మీరు చెప్పిన లాస్ అన్నారు, ఆ లాస్ని సెట్ ఆఫ్ చేసేదానికి ఉండదు. బిజినెస్లో 10 lakhs వచ్చింది, ఇక్కడ 5 lakhs లాస్ వచ్చింది, సో దీన్ని సెట్ ఆఫ్ చేసుకుని 5 lakhs మీదనే ట్యాక్స్ కడతానంటే కుదరదండి. ఇది ఈ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫ్యూచర్లో మీకు షేర్స్లో ప్రాఫిట్ వస్తుంది కదా, అప్పుడు తక్కువ చేసుకునేదానికి ఉంటుంది. కానీ ఈ లాస్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చే కానీ లాస్ని ఇప్పుడున్న ఇన్కంలో తక్కువ చేసుకోవడానికి కుదరదు. సో అదర్ హెడ్స్ ఈ క్యాపిటల్ గెయిన్స్ లాస్ని అదర్ హెడ్స్ యొక్క ఇన్కమ్ని సెట్ ఆఫ్ చేసేదానికి కుదరదు. ఇది ఫ్యూచర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఇన్కమ్ వస్తే అప్పుడు దాంతో తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరిన్ని ప్రశ్నలతో నెక్స్ట్ టైం మీతో తప్పకుండా కలుస్తాం. థ్యాంక్ యూ.